చూడమ్మా, సెకండ్ బీకామ్ థర్డ్ సెమిస్టర్ ఏమా, సెకండ్ బీకామ్ థర్డ్ సెమిస్టర్ కార్పొరేట్ అకౌంటింగ్. మరి మీకు జనరల్ ఎంట్రీస్ నమూనా చెప్పాను, ప్రఫర్మా ఏది కంపెనీస్ మీద 8 ఎంట్రీస్ చెప్పాను. ఏంటయ్యి, మీరు అప్లికేషన్ పెట్టుకున్నట్టు, మీకు సీట్ ఇచ్చినట్టు, ఫస్ట్ కాల్ కట్టమన్నట్టు, సెకండ్ కాల్ కట్టమన్నట్టు అలా చెప్పాను కదా. దానికి ఒక లెక్క చెప్తాను, అందరూ రాసుకోండి. ముందు ఇంగ్లీష్ మీడియంలో చెప్తాను, తర్వాత తెలుగు మీడియంలో చెప్తాను. ఫస్ట్ ఇంగ్లీష్ మీడియంలో రాసుకోండి అందరూ. లక్ష్మీ కంపెనీ లిమిటెడ్, లక్ష్మీ కంపెనీ లిమిటెడ్, లక్ష్మీ కంపెనీ లిమిటెడ్ issued 25,000 equity shares of 10 rupees each, payable rupees 2 rupees on application, 4 rupees on allotment, 3 rupees on first call, and 1 rupee on final call. Full stop. All the shares were subscribed SUB SC RI BED, subscribed, and the amount duly received pass necessary journal entries in the books of the company. Pass necessary journal entries in the books of the company. Full stop. లెక్క కట్ అయింది. తెలుగు మీడియం రాసుకోండి. తెలుగు మీడియం. లక్ష్మీ కంపెనీ లిమిటెడ్ వారు 25,000 ఈక్విటీ వాటాలను వాటా ఒక్కంటికి 10 రూపాయల చొప్పున జారీ చేశారు. ఫుల్ స్టాప్. దరఖాస్తుపై 2 రూపాయలు, కేటాయింపుపై 4 రూపాయలు, మొదటి పిలుపు 3 రూపాయలు, తుది పిలుపు 1 రూపాయి. రాసారమ్మా. ఫుల్ స్టాప్. అన్ని వాటాలు చందా కాబడ్డాయి మరియు అన్ని వాటాలపై పిలుపు సొమ్ము వసూలు అయింది. లక్ష్మీ కంపెనీ లిమిటెడ్ పుస్తకాలలో అవసరమైన చిట్టాపద్దులు వ్రాయండి. ఈ లెక్క జాగ్రత్తగానండి, ఈజీగా ఉంటుంది, మీకు అర్థమవుతుంది. ఇక్కడ 8,000 వాటాలు జారీ చేశాం. లక్ష్మీ కంపెనీ అనేది 25,000 వాటాలు జారీ చేశాం. ఎన్ని వేల వాటాలు జారీ చేశారు? 25,000. 8,000 వాటాలు, 25,000 వాటాలు. అయితే డబ్బు రాగా అప్లికేషన్ దరఖాస్తు మీద అంతా దరఖాస్తు 2 రూపాయలు తీసుకుంటున్నారు. దరఖాస్తు ఎంత? 2 రూపాయలు. అలాట్మెంట్ ఎంత?
రూపాయలు. ఎలాట్మెంట్ 4 రూపాయలు. అంటే కేటాయింపు ఎంత? 4. కేటాయింపు 4. ఫస్ట్ కాల్ ఎంత? 3 రూపాయలు. అంటే మొదటి పిలుపు. రెండవ పిలుపు ఎంత? రెండవ పిలుపు 1 రూపాయి. అంటే అంతేది మొత్తం 6, 3, 9, 10. మొదటి పిలుపు ఏమో 3 రూపాయలు, రెండవ పిలుపు 1 రూపాయి. రెండవ పిలుపు 1 రూపాయి. మొత్తాన్ని 4, 6, 9, 10 రూపాయలు. అర్థమైందా? మొత్తం 10 రూపాయలు తీసుకుంటాం. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి ఒక్కొక్కళ్ళు. ఫస్ట్ చిట్టాపత్రిక బాక్స్ తీసుకుంటాం. 8 చిట్టాపత్రులు వస్తాయి. తేదీ, వివరాలు, ఆవర్త పట్టు సంఖ్య, డెబిట్ మొత్తము, క్రెడిట్ మొత్తం అలా తీసుకుంటారు కదా. నేను చెప్తున్నది ఇద్దరు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం జాగ్రత్తగా ఫాలో రాసుకోండి. బోర్డు మీద మోడల్గా రాశాను ఇద్దరికి కూడా. ఫస్ట్ చూసుకోండి. ఫస్ట్ ఈ లెక్కలో ఎన్ని వేల వాటాలు ఉన్నాయి? జాగ్రత్తగా లెక్క ఫాలో అయితే ఈజీగా అర్థమైపోతుంది. 25,000 వాటాలు ఉన్నాయి. అవునా? 25,000 వాటాల మీద అప్లికేషన్ ఎంత తీసుకుంటున్నాడు? 2 రూపాయలు. అంటే 25 రూపాయలు ఎంత? 50,000 రూపాయల డబ్బు. అంటే ఈ కంపెనీ స్టార్ట్ చేయడానికి 25,000 వాటాలు కావాలి. ఒక్కొక్క వాటా ఎంత? 10 రూపాయలు. అంటే 25,000 ఇంటూ 10 రూపాయలు అంటే ఎంత అవుతుంది? 25,000 పక్కన ఇంకో 0 చూస్తుంది. అంటే ఈ కంపెనీకి ఎంత అమౌంట్ కావాలన్నమాట? 2,50,000 రూపాయలు కావాలి కంపెనీ స్టార్ట్ చేయాలంటే. 25,000 వాటాలు ఉన్నాయి. ఒక్కొక్క వాటా విలువ 10 రూపాయలు. అంటే ఈ కంపెనీ స్టార్ట్ చేయడానికి మినిమం ఎంత డబ్బు ఉండాలన్నమాట? 2,50,000. ఇప్పుడు చూడండి, అంత డబ్బు ఒకసారి వసూలు చేసుకోవట్లేదు. కొంత దరఖాస్తు మీద, కొంత కేటాయింపు మీద, కొంత మొదటి పిలుపు, కొంత రెండవ పిలుపు. ఫస్ట్ చూసుకోండి, మనకి 25,000 వాటాల మీద ఇప్పుడు అప్లికేషన్ అని వచ్చింది. వచ్చిందా రాలేదా? వచ్చిందంటే చిట్టాపత్రి రాయాలి. ఎలా రాయాలి? మనకి డబ్బు వచ్చింది. ఎవరికి వచ్చింది? నువ్వు కంపెనీ అనుకోవాలి. ఏ కంపెనీ అనుకోవాలి? నీ కంపెనీ పేరు ఏంటి? లక్ష్మీ కంపెనీ లిమిటెడ్. ఈ లెక్క చేస్తున్నాను సేపు మీరు అందరూ ఎలా ఊహించుకోవాలన్నమాట? లెటర్స్ ఎస్యూమ్ యు ఆర్ లక్ష్మీ కంపెనీ లిమిటెడ్ అని. ఫస్ట్ చూసుకోండి, మనకి డబ్బు వచ్చింది. వాస్తవిక ఖాతా ప్రకారం వచ్చిందని ఏం చేయాలి? డెబిట్ చేయాలి. రాసుకోండి, నగదు ఆర్ బ్యాంక్ ఖాతా డేటా. ఏంటంటే నగదు ఆర్ బ్యాంక్ ఖాతా డేటా. తెలుగు మీడియం వాళ్ళు నగదు ఆర్ బ్యాంక్ ఖాతా డేటా ఎంత? 25,000 ఇంటూ 2 రూపాయలు. ఎంతయ్యా? 25,000 ఇంటూ 2 రూపాయలు ఎంత అవుతుంది? 50,000. మళ్ళీ చెప్తున్నాను, మీకు అమౌంట్ వచ్చింది. అమౌంట్ వచ్చిందంటే వాస్తవిక ఖాతా ప్రకారం వచ్చిందని ఏం చేయాలి? డెబిట్ చేయాలి. నగదు ఆర్ బ్యాంక్ ఖాతా డేటా 2 దేని ద్వారా వచ్చింది? ఈక్విటీ వాటా దరఖాస్తు. తెలుగులో ఏం రాసుకున్నారు మీరు? ఈక్విటీ వాటా దరఖాస్తు. ఇంగ్లీష్ మీడియం చూసుకోండి. క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటా అకార్డింగ్ టు రియల్ అకౌంట్ ప్రిన్సిపల్, డెబిట్ వాట్ కమ్స్ అండ్ క్రెడిట్ వాట్ goes. Here in the circumstances, cash or bank is coming to existence from the firm. Next, in what way have to receive the amount? Equity by way of equity share application. That's why equity share application should be created. అంటే అర్థం, మీకు డబ్బు వచ్చింది, వాస్తవిక ఖాతా ప్రకారం వచ్చిందని డెబిట్ చేయాలి. నగదు ఆర్ బ్యాంక్ ఖాతా డేటా దేని ద్వారా వచ్చింది? ఈక్విటీ వాటా దరఖాస్తు ఖాతా. నువ్వు కంపెనీ, ఎవరు? నువ్వు లెక్క చేసిన సేపు లక్ష్మీ కంపెనీ లిమిటెడ్. నీకు ప్రజలు ఏం కట్టారు? అప్లికేషన్ మనీ కట్టారు. నీకు డబ్బు వస్తుంది కట్టి ఏం చేసుకోవాలి? నువ్వు డెబిట్ చేసుకోవాలి. దేని ద్వారా వచ్చింది? ఈక్విటీ వాటా దరఖాస్తు ద్వారా వచ్చింది. దేని ద్వారా వచ్చింది? ఈక్విటీ వాటా దరఖాస్తు. ఎంత? 25,000 ఇంటూ 50,000 రూపాయలు. నెక్స్ట్, బోర్డు మీద కనపడుతుందో లేదో అందరూ రాసుకోండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు బీయింగ్ అప్లికేషన్ మనీ రిసీవ్డ్. Being application money received on 25,000 equity shares of 2 rupees each. Being application money received on 25,000 equity shares of 2 rupees each. తెలుగులో చెప్తే నేర్చుకుని రాసుకోండి. తెలుగులో వాటా ఒక్కంటికి 2 రూపాయలు చొప్పున 25,000 వాటాలపై దరఖాస్తు వసూలైనందున, మళ్ళీ చెప్తున్నాను, వాటా ఒక్కంటికి 2 రూపాయలు చొప్పున 25,000 వాటాలపై దరఖాస్తు సొమ్ము వసూలైనందున
ఇప్పుడు మీకు అర్థమైందండి. మీరు ఎవరు అనుకోవాలమ్మా? లక్ష్మీ కంపెనీ లిమిటెడ్ అనుకోవాలి మీరు అందరూ కూడా. మీకు ఏమొచ్చింది? మీ కంపెనీకి 25,000 అప్లికేషన్స్ వచ్చాయి. అప్లికేషన్స్ అంటే డబ్బులు వస్తాయి. అంటే మనం ఏం చేసుకోవాలన్నమాట, వాస్తవిక ఖాతా ప్రకారం వచ్చిందని డెబిట్ చేయాలి. కాబట్టి ఇక్కడ నగదు బ్యాంక్ రాసుకోవచ్చు, క్యాష్ బ్యాంక్ ఏదైనా రాసుకోవచ్చు. నగదు రూపంలో అయితే నగదు రూపంలో, చెక్ రూపంలో అయితే చెక్ రూపంలో. దీని ద్వారా వచ్చింది ఈక్విటీ వాటా దరఖాస్తు ఖాతా. తెలుగు మీడియం అర్థమైందా? నగదు వారి బ్యాంక్ ఖాతా డేటా టు ఈక్విటీ వాటా దరఖాస్తు ఖాతా అని ఫస్ట్ కాకపోతే రాసుకోవాలి. దాని అమౌంట్ ఎంత? 25,000 2 50,000. నేరేషన్ అయితే వాటా ఒక్కటికి 2 రూపాయలు చెప్పున 25,000 వాటాలపై దరఖాస్తు వచ్చింది. ఇంగ్లీష్ మీడియం మీరు రాసుకోవాలి. క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ అప్లికేషన్. నేరేషన్ అయితే బీయింగ్ అప్లికేషన్ మనీ రిసీవ్ అండ్ 25,000 ఈక్విటీ షేర్ ఆఫ్ 2 రూపీస్ ఈచ్. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ వచ్చిన డబ్బుని మీరు ఎవరు పడితే వాళ్ళు తినేయకూడదు. కంపెనీలో క్లర్క్స్ కానీ, యాజమాన్యం కానీ, లేకపోతే డైరెక్టర్స్ కానీ ఎవరు దీన్ని తినేయకూడదు. దేనికి మళ్ళించాలి? ఈ లక్ష్మీ కంపెనీ అభివృద్ధికి అంటే డెవలప్మెంట్కి మళ్ళించాలి. ఆ డెవలప్మెంట్ని ఏమంటారనమాట? ఈక్విటీ షేర్ క్యాపిటల్ అంటారు. అంటే ఏం చేయాలన్నమాట, ఈక్విటీ షేర్ అప్లికేషన్ అని ఎక్కడ ఉంది? క్రెడిట్లో ఉంది. ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ డేటా అంటే మన డబ్బులు దేనికి పంపిస్తున్నాం? వాటా మూలధనానికి పంపించేస్తున్నాం. ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. ఏం రాసుకోవాలి? ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. తెలుగు మీడియం వాళ్ళకి మళ్ళీ చెప్తాను, చూసుకోండి. మన డబ్బును దేనికి మళ్ళించాలని చెప్పాను? మూలధనాన్ని. అంటే ఈక్విటీ వాటా దరఖాస్తు ఖాతా ఇదివరకు ఎక్కడ ఉంది? క్రెడిట్లో ఉంది. ఇప్పుడు దాన్ని ఎక్కడికి మళ్ళించాలి? డెబిట్లోకి మళ్ళించాలి. ఈక్విటీ వాటా దరఖాస్తు ఖాతా డేటా. తెలుగు మీడియం అర్థమవుతుందా? ఈక్విటీ వాటా దరఖాస్తు ఖాతా డేటా. ఆ డబ్బును దేనికి మళ్ళించాలి? ఈక్విటీ వాటా మూలధనం. ఏం రాయాలి? ఈక్విటీ వాటా మూలధనం. నేరేషన్ ఏంటంటే బీయింగ్ ఇంగ్లీష్ మీడియం వర్డ్ ఈక్విటీ షేర్ అప్లికేషన్ మనీ ట్రాన్స్ఫర్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. మీకు తెలియదు తెలుగు మీడియంలో ఈక్విటీ వాటా దరఖాస్తు సొమ్మును ఈక్విటీ వాటా మూలధనమునకు మళ్లించిన ఈక్విటీ వాటా దరఖాస్తు సొమ్మును ఈక్విటీ వాటా మూలధనానికి మళ్లించిన. సెకండ్ కాన్సెప్ట్ అందరికీ అర్థమైంది కదా? అంటే మీకు డబ్బు వచ్చిన డబ్బుని దేనికి మళ్ళిస్తున్నారు? క్యాపిటల్ మళ్ళించేస్తున్నారు. ఏ ఒక్కళ్ళు దాన్ని పర్సనల్కి వాడుకోకూడదు. అంటే మీకు అప్లికేషన్ ఎక్కడ ఉంది? క్రెడిట్లో ఉంది. ఇప్పుడు దాన్ని క్యాన్సిల్ చేయాలంటే ఎక్కడ వెళ్ళి? డెబిట్లో వెళ్ళి. ఈక్విటీ వాటా దరఖాస్తు ఖాతా డేటా టు ఈక్విటీ వాటా మూలధనం. తెలుగు మీడియంలో అది. ఇంగ్లీష్ మీడియం ఏంటి? ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. తెలుగు మీడియంలో నేరేషన్ ఏంటి? ఈక్విటీ వాటా దరఖాస్తు సొమ్మును ఈక్విటీ వాటా మూలధనానికి మళ్ళించిన. ఇంగ్లీష్ మీడియంలో నేరేషన్ ఏంటి? బీయింగ్ ఈక్విటీ షేర్ అప్లికేషన్ అమౌంట్ ట్రాన్స్ఫర్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. అడిగి 2 చిట్టబుద్దలైన ఫస్ట్ స్టేజ్ అయింది. ఇప్పుడు మీరు వాళ్ళు దరఖాస్తు పెట్టుకున్నారు ప్రజలందరూ. మీరు ఎవరు? లక్ష్మీ కంపెనీ లిమిటెడ్. మీరు వాళ్ళకి ఏం చేయాలి? మా దగ్గర సీట్ ఉంది, రండి జాయిన్ అవ్వండి మీకు పిలవాలి. ఆ కేటాయింపు అప్లికేషన్ చేస్తారనమాట 4 రూపాయలు రాసుకోండి. 3 ఏంటి? ఈక్విటీ వాటా. తెలుగులో ఈక్విటీ వాటా కేటాయింపు ఖాతా డేటా. తెలుగు మీడియం వాళ్ళు అందరూ రాసుకోండి. ఈక్విటీ వాటా కేటాయింపు ఖాతా డేటా టు ఈక్విటీ వాటా మూలధనం. మళ్ళీ చెప్తున్నా, ఈక్విటీ వాటా కేటాయింపు ఖాతా డేటా టు ఈక్విటీ వాటా మూలధనం. డబ్బు ఎంత వేసుకోవాలంటే 4 ఇంటూ 4 రూపాయలు. 4 పార్టీలమ్మా 1,00,000 రూపాయలు. ఎంత వేయాలి? 1,00,000 రూపాయలు వేసుకో. మళ్ళీ చెప్తున్నా, ఈక్విటీ వాటా కేటాయింపు. మీరు పిలిచేదన్నమాట, మాకు కాలేజీలో సీట్ ఉంది లేదా కంపెనీలో షేర్ ఉంది అని పిలుస్తున్నారు. పిలవాలంటే అలా రాయాలన్నమాట. సెట్ అవ్వదు. ఈక్విటీ వాటా కేటాయింపు ఖాతా డేటా టు ఈక్విటీ వాటా మూలధనం. నేరేషన్ రాసుకోండి. బీయింగ్ అలాట్మెంట్ మనీ డ్యూ ఆన్ 25,000 shares of 4 rupees each. Being allotment money due on 25,000 shares of 4 rupees each. తెలుగులో చూసుకోండి. ఈక్విటీ వాటా కేటాయింపు ఖాతా డేటా, ఈక్విటీ వాటా కేటాయింపు ఖాతా డేటా టు ఈక్విటీ వాటా మూలధనం.
ఏమ్మా ఎన్ని వేల వాటాలు 25,000 వాటాలు ఇంటూ 4 రూపాయలు చెప్పిన అంటే ఎంత అవుతుంది 24 లక్షలు 100 రూపాయలు అంటే 25,000 ఇంటూ 4 రూపాయలు చెప్పిన ఎంత అవుతుంది 1,00,000 రూపాయలు అవుతుంది. ఏం చెప్పాను ఈక్విటీ వాటా కేటాయింపు ఖాతా డేటా టు ఈక్విటీ వాటా మూలధనం 25,000 ఇంటూ 4 1,00,000 రూపాయలు నేరేషన్ రాసుకోండి. వాటా ఒక్కంటికి 4 రూపాయలు చెప్పిన 25,000 వాటాలపై కేటాయింపు సొమ్ము రావాల్సినందున అవునా మీరు పిలిచిన వెంటనే ప్రజలు వచ్చి అంటే ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరూ వచ్చి మీకు ఏం చేస్తారు మాకు సీట్ ఇవ్వండి అని చెప్పి డబ్బులు కట్టేస్తారు. నువ్వు ఇప్పుడు ఎలా యాక్ట్ చేయాలి లక్ష్మీ కంపెనీ కింద తరపున యాక్ట్ చేయాలి. లక్ష్మీ కంపెనీ నువ్వు అనుకోవాలన్నమాట. మీకు డబ్బు వచ్చింది రాసుకోండి. ఎన్నో చిట్టబద్ది ఇది 4వ చిట్టబద్ది. బ్యాంక్ అకౌంట్ డేటా బ్యాంక్ క్యాష్ ఆర్ బ్యాంక్ అని రాసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్ డేటా టు ఈక్విటీ వాటా కేటాయింపు ఖాతా తెలుగులో నగదారు బ్యాంక్ ఖాతా డేటా టు ఈక్విటీ వాటా కేటాయింపు ఖాతా. ఇంగ్లీష్ మీడియంలో ఏం రాసుకోవాలంటే క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటా దేని ద్వారా వచ్చింది డబ్బు మనకి టు ఈక్విటీ షేర్ అలాట్మెంట్ ALLOTMENT ఈక్విటీ షేర్ అలాట్మెంట్. అర్థమైందండి. తెలుగు మీడియంలో ఏంటి నగదు వచ్చింది లేదా చెక్ వస్తుంది. నగదారు బ్యాంక్ ఖాతా డేటా టు దేని ద్వారా వచ్చింది ఈక్విటీ వాటా కేటాయింపు ఖాతా. నేరేషన్ రాసుకోండి. బీయింగ్ అలాట్మెంట్ మనీ రిసీవ్డ్ తెలుగులో ఏం రాసుకోవాలన్నమాట తెలుగులో కేటాయింపు సొమ్ము వసూలైనందున తెలుగులో ఏంటి కేటాయింపు సొమ్ము వసూలైనందున. ఇక్కడికి 2 స్టేజ్లు అయినాయి 4 చిట్టపత్తులైంది. మీరు అలా కాలేజీలో కానీ కంపెనీలో కానీ కొనసాగుతూ ఉంటారు. అప్పుడు మిమ్మల్ని ఏం చేయమంటారు ఫస్ట్ కాల్ కట్టమంటారు. అంటే ఫస్ట్ టర్మ్ ఫీజు కట్టమని మీకు నోటీస్ పంపిస్తారు. ఇక్కడ ఫస్ట్ కాల్ డబ్బులు అయినా 3 రూపాయలు అంటే 25,000 వాటాలు ఇంటూ 3 రూపాయలు చొప్పున 3 వాటాలు అయినా 75,000 రూపాయలు. ఇప్పుడు ఎన్నో చిట్టపద్దు 5వ చిట్టపద్దు రాసుకున్నాం. మనం పిలవాలంటే ఈక్విటీ వాటా తెలుగులో ఈక్విటీ వాటా మొదటి పిలుపు ఖాతా డేటా ఈక్విటీ వాటా మొదటి పిలుపు ఖాతా డేటా 25,000 ఇంటూ 3 75,000 డెబిట్లో వేసుకోవాలి. టు ఈక్విటీ వాటా మూలధనం 75,000 క్రెడిట్ వేసుకోవాలి. నేరేషన్ రాసుకోవాలి. వాటా ఒక్కంటికి 3 రూపాయలు చొప్పున 75,000 వాటాలపై మొదటి పిలుపు సొమ్ము రావాల్సినందున మనకి ఇంగ్లీష్ మీడియం రాసుకుందాం. ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ అంటే మనం పిలుస్తున్నాం అన్నమాట. ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అమౌంట్ ఎంత 25,000 ఇంటూ 3 75,000. నేరేషన్ రాసుకోండి. బీయింగ్ ఫస్ట్ కాల్ మనీ డ్యూ ఆన్ 25,000 ఈక్విటీ షేర్స్ ఆఫ్ 3 rupees each. Being first call money due on 25,000 ఈక్విటీ షేర్స్ ఆఫ్ 3 rupees each. తెలుగులో అర్థమైంది కదా. ఈక్విటీ వాటా మొదటి పిలుపు మనం పిలిచాం. టు దేని ద్వారా వస్తుంది పిలుస్తున్నాం కదా టు ఈక్విటీ వాటా మూలధనం 25,000 వాటాలు ఇంటూ 3 రూపాయలు చెప్పాలి ఎంత 75,000. మళ్ళీ చెప్తున్నాను ఈక్విటీ వాటా మొదటి పిలుపు ఖాతా డేటా టు ఈక్విటీ వాటా మూలధనం 25,000 ఇంటూ 3 75,000. నేరేషన్ ఏంటి వాటా ఒక్కంటికి 3 రూపాయలు చొప్పున 25,000 వాటాలపై మొదటి పిలుపు సొమ్ము రావాల్సినందున. ఓకేనా. మీరు పిలిచేది ఇంగ్లీష్ మీడియంలో కూడా అర్థమైంది కదా. ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. మీరు పిలిచినట్టు వాళ్ళు ఏం చేస్తారు అమౌంట్ పే చేస్తారు. అమౌంట్ పే చేస్తే మనకి ఏమొస్తుంది మళ్ళీ డబ్బు వస్తుంది. క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటా ఇంగ్లీష్ మీడియంలో క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటా దేని ద్వారా వచ్చింది ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ నెక్స్ట్ చూసుకోండి. తెలుగు మీడియంలో మనకు డబ్బు వస్తుంది. నగదారు బ్యాంక్ ఖాతా డేటా దేని ద్వారా వచ్చింది ఈక్విటీ వాటా మొదటి పిలుపు. అర్థమైందమ్మా. నగదారు బ్యాంక్ ఖాతా డేటా టు ఈక్విటీ వాటా మొదటి పిలుపు. నేరేషన్ రాసుకోండి.
మొదటి పిలుపు సొమ్ము వసూలైనందున, మొదటి పిలుపు సొమ్ము వసూలైనందున. ఇంగ్లీష్ మీడియంలో నేరేషన్ ఏంటంటే బీయింగ్ ఫస్ట్ కాల్ మనీ రిసీవ్డ్, బీయింగ్ ఫస్ట్ కాల్ మనీ రిసీవ్డ్. అక్కడికి 6 చిట్టబోతులు. ఇప్పుడు చూడండి, అలా కాలేజీ రన్ అవుతుండగా, కంపెనీ రన్ అవుతుండగా మిమ్మల్ని ఏం కట్టమంటారు? సెకండ్ రన్ ఫీజు కట్టమంటారు, సెకండ్ కాల్ కట్టమంటారు. సెకండ్ కాల్ ఎంత? ₹1. అంటే అక్కడ 25,000 ఇంటూ ₹1 అంటే ఎంత అవుతుంది? 25,000. ఇప్పుడు మీరు ఏం చేయాలి? సెకండ్ కాల్ పిలవండి. ఇలా రాసుకొని చిట్టబోతు. ఈక్విటీ షేర్ సెకండ్ కాల్ అకౌంట్ డేటా, ఈక్విటీ షేర్ సెకండ్ కాల్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. ఇది ఆఖరి పిలుపు పిలుచుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఈక్విటీ షేర్ సెకండ్ కాల్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. నేరేషన్ రాసుకోండి. బీయింగ్ సెకండ్ కాల్ మనీ డ్యూ, being second call money due on 25,000 equity shares of ₹1 each, of ₹1 each. మీకు తెలుగులో చెప్తే ఈక్విటీ వాటా రెండవ పిలుపు ఖాతా డేటా టు ఈక్విటీ వాటా మూలధనం. నేరేషన్ రాసుకోండి. వాటా ఒక్కంటికి ₹1 చొప్పున 25,000 వాటాలపై మొత్తం రెండవ పిలుపు సొమ్ము రావాల్సినందున. హ్యాపీనా? ఇప్పుడు వచ్చినట్టు రాసేయండి. ఎలా రాయాలి? క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటా, నగదు ఆర్ బ్యాంక్ ఖాతా డేటా దేని ద్వారా వచ్చింది? టు ఈక్విటీ షేర్ సెకండ్ కాల్, ఈక్విటీ షేర్ సెకండ్ కాల్. మీకు తెలుగులో చెప్తే రాసుకోండి. నగదు ఆర్ బ్యాంక్ ఖాతా డేటా టు ఈక్విటీ వాటా రెండవ పిలుపు ఖాతా, నగదు ఆర్ బ్యాంక్ ఖాతా డేటా ఈక్విటీ వాటా రెండవ పిలుపు ఖాతా. ఓకేనా? నేరేషన్ రాసుకుంటాను. రెండవ పిలుపు సొమ్ము వసూలైనందున, రెండవ పిలుపు సొమ్ము వసూలైనందున. మీరు ఇంగ్లీష్ మీడియంలో ఏం రాశారు? బీయింగ్ సెకండ్ కాల్ మనీ రిసీవ్డ్. హ్యాపీనా? ఇప్పుడు ఒక ఎక్సర్సైజ్ లెక్క రాసుకోండి. ఒక లెక్క రాసుకోండి. మళ్ళీ రాసుకున్నారా? భాస్కర్ కంపెనీ లిమిటెడ్ issued 50,000 equity shares, 50,000 equity shares. ఓకేనా? ₹10 each, 10 each. Payable application on ₹1, allotment ₹3, allotment ₹3, first call ₹4, first call ₹4, second call ₹2, second call ₹2. ఓకేనా? అప్లికేషన్ అని చెప్పాను. ₹1, అలాట్మెంట్ ₹3, ఫస్ట్ కాల్ ₹4, సెకండ్ కాల్ ₹2. రాసుకున్నారా? ఫుల్ స్టాప్. ఆల్ ద షేర్స్ వర్ సబ్స్క్రైబ్ and the amount duly received. Pass necessary journal entries in the books of the company. మీరు తెలుగు మీడియంలో రాసుకోండి. భాస్కర్ కంపెనీ లిమిటెడ్ వాటా ఒక్కంటికి ₹10 చొప్పున
50,000 ఈక్విటీ వాటాలను ప్రజలకు జారీ చేసింది. దరఖాస్తుపై ₹1, కేటాయింపుపై ₹3, మొదటి పిలుపు ₹4, రెండవ పిలుపు ₹2. అన్ని వాటాలు సందా చేయబడ్డాయి మరియు వసూలు కాబడ్డాయి అని ఊహించుకుని భాస్కర్ కంపెనీ పుస్తకాలలో అవసరమైన చిట్టాపద్దులు తయారు చేయండి.